నమస్తే సంతోష్, వెల్కమ్ టు లీడర్. ఇవాళ లీడర్ మనతో పాటు ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం సంతోష్ గారు. ప్రచారం ఎలా సాగుతోంది? ప్రజల నుండి స్పందన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. ప్రజల స్పందన మేము డోర్ టు డోర్ చేస్తూ ఉన్నాము. మాది 8 మండలాలు ఉంది మనకు ఉదయగిరి నియోజకవర్గంలో. 8 మండలాల్లో ఒక్కొక్క మండలం డోర్ టు డోర్ చేయడం జరుగుతూ ఉంది. కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు దాదాపుగా మేము కొన్ని వేల కుటుంబాలు ఇంతకుముందు తిరుగున్నాను గత 2 సంవత్సరాలుగా. వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు. మనం చేసిన సర్వీసెస్ అవ్వచ్చు, ఇంతకుముందు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసిన సర్వీసెస్ వల్ల రికగ్నైజ్ చేస్తున్నారు, ఓన్ చేసుకున్నారు. ప్రతి ఫ్యామిలీ కూడా వాళ్ళతో వెళ్ళి పలకరించడం, వాళ్ళకున్న సమస్యలు చెప్పుకోవడం చేస్తూ ఉన్నారు. ఒక రకంగా చూస్తే అన్ని మండలాల్లో దాదాపుగా అన్ని కుటుంబాల్లో కూడా ఒకే రకమైన సమస్యలతోటి బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు బాగా ఎండాకాలం ఇది. ఇంత పీక్ సమ్మర్లో కూడా వాళ్ళకి వాటర్ దొరికే పరిస్థితి లేదు. వాటర్ బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తాగునీరు అవ్వచ్చు, సాగునీరు సంగతి ఇంకా చెప్పే పని కాదు. తాగేదానికి నీళ్ళు లేవు చాలా విలేజెస్లో. ఎస్సీ సోదరుల కాలనీలు కానీ, ఎస్టీ సోదరుల కాలనీలు, మైనారిటీ కొన్ని కాలనీస్లో కానీ, అలాగే కొన్ని ఊళ్ళలో కానీ వాటర్ ట్యాంకులు కొన్ని కంప్లీట్గా వాటర్ డ్రైన్ అవుట్ అయిపోయినాయి. అలాగే వాటర్ ప్లాంట్లు పెట్టున్నారు. ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో 2014-19 మధ్యలో మనం చాలా వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఆ వాటర్ ప్లాంట్లు కనీసం మెయింటెనెన్స్ కూడా చేయటం లేదు. రస్ట్ పట్టేసి దాన్ని కంప్లీట్గా వదిలేశారు. ఫిల్టర్స్ మార్చకుండా, మెయింటెనెన్స్ ఏం చేయకుండా వదిలేసిన దానివల్ల అవి యూజ్ అయ్యే పరిస్థితి లేదు. అవన్నీ మనం తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక మనం రిపేర్ చేయాలన్నా కూడా కాస్ట్ ఎక్కువ ఉంది. ఒక్క వాటర్ ప్లాంట్ కూడా కనీసం మెయింటెనెన్స్ చేయకుండా గాలికి వదిలేస్తారు. అది ప్రజలకి ఉపయోగపడతాయి వాటర్ అనే ఇది కూడా లేకుండా అన్నా క్యాంటీన్లు ఎలా అయితే మూసేశారో, కేవలం ఈ వాటర్ ప్లాంట్ కూడా గత రాజగోపాల్ రెడ్డి గారు, ప్రత్యర్థిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు దాదాపు 1.5 year నుంచి వైసీపీ గవర్నమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నారు ఇక్కడ. కనీసం ఆయన కూడా కొన్ని ఈ సమస్యలు ఆయన దృష్టికి వెళ్ళినాయో లేదో నాకు తెలియదు, కానీ ఒక్క సమస్య కూడా ఎక్కడ కూడా ప్రతి చోట వాటర్ సమస్య హెవీగా ఉంది. దాని తోడు ప్రతి కుటుంబం కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకుంటా ఉన్నారు. మెయిన్గా ప్రతి ఒక 2 పిల్లలు, భార్యాభర్త ఉన్న కుటుంబంలో వాళ్ళ సమస్యలు ఏంటంటే ఉద్యోగాలు. పిల్లల్ని చదివించుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, ఎక్కడ ఉపాధి దొరికే పరిస్థితి లేదు. అలాగే వైఫ్కి స్కిల్స్ ఉన్నా కూడా జాబ్ చేసుకునే పరిస్థితి లేదు, జాబ్స్ లేవు ఇక్కడ. వాళ్ళకి సంపాదన చాలా తక్కువ ఉంటా ఉంది, ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. పనికి మాలిన లిక్కర్ పోసి అందరి హెల్త్ నాశనం చేస్తున్నారు ఇక్కడ. అదొకటి. తర్వాత పిల్లలు కూడా చదువుకొని ఖాళీగా ఉన్నందువల్ల ఉద్యోగాలు లేక వాళ్ళు కొంతమంది వ్యసనాల బారిన పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ప్రతి కుటుంబంలో కూడా ఏదైనా ఒక చిన్న హెల్త్ సమస్య వచ్చినా కూడా కుటుంబం కుప్పకూలిపోతూ ఉంది. వాళ్ళకి ఆర్థికంగా దెబ్బతినిపోతూ ఉన్నారు. పిల్లల్ని కూడా చదివించుకోలేని పరిస్థితి. వాళ్ళు అంటే బేసిక్ నీడ్స్, ఒక ఫ్యామిలీకి కావాల్సిన బేసిక్ నీడ్స్ కూడా దొరికే పరిస్థితి లేదు ఇక్కడ. అలాగే కొన్ని వేల కుటుంబాలు అలా సఫర్ అవుతూ ఉన్నాయి. అలాగే ఇంకా రోడ్లు అయితే చెప్పే పరిస్థితి లేదు. దాదాపుగా ఉదయగిరి నియోజకవర్గంలో 5 ఏళ్లలో 1/2 kilometer రోడ్ కూడా ఎక్కడ చేసిన పాపాన బాగలేదు. కనీసం రోడ్లు పూడ్చి, రోడ్లన్నా కొద్ది సరిచేసి కొంత మెయింటెనెన్స్ అని చేసిన ఇది లేదు. సో ఎక్కడెక్కడ వదిలేశారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయితే పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ అవ్వచ్చు, వెలుగొండ ప్రాజెక్టు కొంత వర్క్ జరిగింది కానీ పెద్దిరెడ్డి రిజర్వాయర్ ఏం జరగలేదు. ఇంకా కొంత అనుకున్నంత స్పీడ్లో ప్రాజెక్టులు వెళ్ళట్లేదు. సోబసల హై కెనాల్ కానీ, తర్వాత ఏ ప్రాజెక్ట్స్ కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ముందుకెళ్ళలేదు. సో ఇవి మేజర్ సమస్యలుగా ఉన్నాయి ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గం. అలాగే కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు అందించిన సేవా కార్యక్రమాలు ఏంటి ఇక్కడ ఈ ఉదయగిరి నియోజకవర్గం? నేను 2.5 years బ్యాక్ ఒక సర్వే చేయించుకున్నాం. ఒక 6 నెలలు సర్వే చేయించుకొని సమస్యలన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని, మనం ఏ సమస్యలు అయితే మనం సొంత ఫండ్స్ తోటి అడ్రస్ చేయగలమో అవన్నీ వాటికి తగ్గ ప్లానింగ్ చేసుకొని దాదాపుగా ఒక 15 ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. వాటిలో పెద్ద ప్రాజెక్టు ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం. అది మా యువనేత లోకేష్ బాబు గారి సహకారంతో ఆ ప్రాజెక్ట్ని, అది ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం బిల్డ్ చేసి లాస్ట్ ఇయర్ వారి బర్త్డే రోజు, ఆ రోజున చంద్రబాబు గారు ఓపెన్ చేయడం జరిగింది ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం. అది బేసిక్గా దాంట్లో డాక్టర్, అన్ని రకాల హెల్త్ ఫెసిలిటీస్, అంటే టెస్టింగ్ ఉంది, ఒక ల్యాబ్ నర్సు, అలాగే ఒక ఫార్మసిస్టు, అలాగే హెడ్ నర్సు, ఈసీజీ కానీ కొంత టెస్టింగ్ మెకానిజం కానీ అన్నీ ఉన్నాయి. దాంట్లో ఆ బస్ని దాదాపుగా మనకు 143-144 పంచాయతీలు ఉన్నాయి ఇక్కడ. ఒక 400+ విలేజెస్ ఉంటాయి, హ్యామ్లెట్స్ విలేజెస్ అన్నీ ఉంటాయి, స్మాల్ విలేజెస్. అవి వాటన్నిటిని తిరగడం జరిగింది గత 2 సంవత్సరాలుగా ఇదే ఆరోగ్య రథ సంజీవనం. బికాజ్ ఈ ఎలక్షన్ కోడ్ వల్ల మనం దాన్ని ఆపేస్తున్నారు, అప్పటి నుంచి తిరగట్లేదు అది. సో ఇదే సంజీవిని ఆరోగ్య రథం. ఈ రథంతో మనం దాదాపుగా 400 పైగా విలేజెస్ రచ్చ దగ్గర పెట్టుకోవడం కావచ్చు, చెట్టు కింద పెట్టుకోవడం కావచ్చు, అందరినీ పోగేసి దాదాపుగా 150 నుంచి 200 మంది పేషెంట్స్ని చూసేవాళ్ళం. కొంతమంది పేషెంట్స్ అవ్వచ్చు,
కొంతమంది ప్రివెంటివ్ టెస్టింగ్, అంటే రాబోయే జబ్బుల్ని ముందుగానే డయాబెటికా లేకపోతే బీపీ ఉందమ్మా మీరు మెడిసిన్ తీసుకోవాలి, లేదంటే రాబోయే హార్ట్ డిసీజెస్ కానీ గుండెకి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి అవి ఆపడానికి అట్లా కొన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. మనం నెల్లూరు పెద్ద హాస్పిటల్స్ కూడా మనం పంపించడం జరిగింది, వాళ్ళకు కూడా హెల్ప్ చేయడం జరిగింది. మీకు చేస్తే స్టంట్ వేయించుకుంటే ఇబ్బంది ఉండదనో లేకపోతే రకరకాలుగా ఇబ్బందులతో 29,000 మంది పైగా మనం అడ్రస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకొక ప్రాజెక్టు అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్ మన వింజమూరులోనే ఒకటి అన్నా క్యాంటీన్ ఉంది. ఆ అన్నా క్యాంటీన్లో రోజుకి 500 నుంచి 600 మందికి ఫీడ్ చేయడం జరిగింది. అది కాకుండా మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెట్టాం ఉమెన్కి. టైలరింగ్ అని, బ్యూటీషియన్ అని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెట్టాం. అలాగే కొంతమంది కుర్రోళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ డ్రైవింగ్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఫ్రీగా డ్రైవింగ్ నేర్పించి లైసెన్స్ వచ్చేలాగా చేసాం. అదొక ప్రాజెక్ట్ చేసాం. అలాగే స్ట్రీట్ వెండర్ కార్డ్స్ ఇచ్చాము. పెళ్లి కానుకలు దాదాపుగా 800 పైగా పెళ్ళిళ్ళకి పెళ్లి కానుకలు ఇవ్వడం జరిగింది నిరుపేదలకి. ఓన్లీ ఎస్సీ ఎస్టీ సోదరులు అవ్వచ్చు, బీసీ సోదరులు అవ్వచ్చు, అలాగే మైనారిటీ సోదరులు కానీ ఎవరైతే బడుగు బలహీన వర్గాలు పెళ్ళిళ్ళు జరిగినప్పుడు వాళ్ళకి ఒక 800 పెళ్లి కానుకలు ఇవ్వడం జరిగింది. వాటన్నిటికి మించి ఎక్కడ ఏ కష్టం వచ్చినా కూడా మన దృష్టికి వచ్చితే వెళ్ళి పరామర్శించడం, వాళ్ళు ఏంటో కష్టం ఏంటో తెలుసుకోవడం, వీలైనంత సహాయం చేయడం. ఇది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, శక్తి మేరకు మా చారిటబుల్ ట్రస్ట్ ఫ్యామిలీ ఫండ్స్ నడిచేది కాబట్టి మా శక్తి మేరకు చేయడం జరిగింది. అదొకటి. తర్వాత ఇంకా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఎన్నో కూడా మనం ఇప్పుడు రైతులకి స్ప్రేయర్లు పంపిణీ చేయడం కానీ, చాలా స్పోర్ట్స్ ఈవెంట్స్ పెట్టడం జరిగింది. గత 2 ఏళ్లుగా కూడా స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వడం కానీ, యూతనందరినీ ఎంపవర్మెంట్ చేయడం, వాళ్ళకి టోర్నమెంట్లు పెట్టడం, అలాగే పిల్లలకి ఏదైనా చదువుకి ఇబ్బంది అయినప్పుడు హెల్ప్ చేయడం. సో ఇలాగ చిన్నవన్నీ చాలా ప్రాజెక్ట్స్ మనం చేయడం జరిగింది. సో వాటి వల్ల ఏమైందంటే దాదాపుగా ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో నేను 1,00,000 మంది పైగా డైరెక్ట్గా కలిసే అవకాశం వచ్చింది. సో వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు, 1,00,000 మంది పైగా కలిసే అవకాశం వచ్చింది. ఇంకొకటి ఏంటంటే దాదాపుగా 45,000 మంది బెనిఫిషియర్స్ ఉన్నారు మాకు. గత 2 సంవత్సరాలుగా మనం ఎంతో కొంత ఆ ఫ్యామిలీకి మనం టచ్ చేసి పలకరించి సహాయం చేసిన వాళ్ళు. సో వాళ్ళు ఇచ్చే బలం అవ్వచ్చు, వాళ్ళు ఇచ్చే భరోసా అవ్వచ్చు. అలాగే మన లీడర్స్ కూడా చూసుకుంటే దాదాపుగా ఎమ్మెల్యేలు, అంటే ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఇంతకుముందు ఉదయగిరి నియోజకవర్గంలో సర్వ్ చేసిన ఎమ్మెల్యే రాజమోహన్ రెడ్డి గారు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఇచ్చే బలం అవ్వచ్చు, నాయకత్వ బలం అవ్వచ్చు. దాంతో నాకు ఎటువంటి డౌట్ లేకుండా మనం ఎంత మెజారిటీ వస్తుంది అనే దాని మీద ప్రచారం మొదలుపెట్టి చేసుకుంటా ఉన్నాము. అలాగే మీరు చేసిన సేవా కార్యక్రమాలన్నీ కూడా రాజకీయాలే టార్గెట్గా చేశారా, లేకపోతే ఈ సేవా కార్యక్రమాలు మీ యొక్క లక్ష్యమా? లేదు, ఇది మనం ఒక నిర్దిష్ట లక్ష్యంతో రావడం జరిగింది ఇక్కడికి. రాజకీయాలకి సంబంధం లేదు. ఇది ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత మనం బ్యాక్ వచ్చి చేయాలనేది. మొదటి నుంచి కూడా నేను కొద్దిగా సమాజ స్పృహ ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి కూడా లీడర్షిప్ కానీ మనకు ఎక్కడ అవకాశం వచ్చినా కూడా నేను ఏ లీడర్షిప్ ఆపర్చునిటీ కూడా వదులుకోలేదు సొసైటీకి సంబంధించి. చిన్నప్పటి నుంచి కూడా ఎలిమెంటరీ స్కూల్ స్థాయి నుంచే నేను చేస్తూ వచ్చేవాడిని. కాలేజ్ స్టూడెంట్ సెలక్షన్స్లో కానీ, తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు కానీ, నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు కానీ, తర్వాత మళ్ళీ యూఎస్ వెళ్ళినప్పుడు అక్కడ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. తర్వాత పెద్దది తానా సంస్థలో రీజనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. తర్వాత మళ్ళీ టీమ్ స్క్వేర్ అని పెద్ద సంస్థ, అది సర్వీస్ బేస్డ్ వింగ్. అది దాంట్లో చైర్మన్గా చేసి చాలా తెలుగు ఫ్యామిలీకి హెల్ప్ చేయడం జరిగింది నా శక్తి మేరకు. వాలంటీర్ టైం అంతా స్పెండ్ చేసి. సో అది అవన్నీ చూశాక దాదాపుగా మాది ఎర్రంరెడ్డిపల్లి, వరికుంటపాడు మండలంలో ఎర్రంరెడ్డిపల్లి గ్రామం మాది. నాన్నగారు వాళ్ళు దాదాపుగా ఒక 7-8 జనరేషన్స్ నుంచి ఉన్నట్టున్నారు ఇక్కడ. వాళ్ళకి సేమ్ ఇదే ప్రాబ్లమ్స్, ఈ వాటర్ ప్రాబ్లము, సరిగా బేసిక్ నీడ్స్ సరిగా లేనందువల్ల ఇప్పుడు ఇది చాలా ఏళ్ల క్రితం వలస వెళ్ళడం జరిగింది. ఆ విధంగా మా నాన్న ఇక్కడ జాబ్ చేసేవాళ్ళు. జాబ్ రీతే మేము వేరే వాళ్ళకి వెళ్ళడం అట్లా తిరగడం జరుగుతూ వచ్చింది. అయిన తర్వాత నేను అప్పుడప్పుడు వచ్చి చూసేవాడిని ఇక్కడ. అప్పుడప్పుడు చూసినప్పుడు చాలా దారుణమైన పరిస్థితి ఉండేది. సో మనకు కూడా ఏంటంటే పిల్లలు తర్వాత మనం కొద్దిగా సెటిల్ అవ్వాలి, ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత మనం ఏదైనా చేయగలం అని చెప్పి ఆ ఉద్దేశంతో మనం టైం తీసుకున్నాము. సో మనకు కంఫర్టబుల్ వచ్చిన తర్వాత 2.5-3 years బ్యాక్ మేము నిర్ణయం తీసుకున్నాం. సో ఫ్యామిలీ అంతా కలిసి ఒక ట్రస్ట్ ఒకటి పెడదాం, ఫస్ట్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఫ్యామిలీ ఫండ్స్ తోటి దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్దాము. స్లోగా తర్వాత మళ్ళీ మన అవుట్ సైడ్ ఫండ్స్ కానీ నెట్వర్క్ యూజ్ చేసుకొని కానీ అట్లా మెల్లిగా దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్దాం ఉద్దేశంతో చారిటబుల్ ట్రస్ట్ ఓన్ ఫండ్స్ తోటి 2.5 years బ్యాక్ పెట్టడం జరిగింది. పెట్టి మనం సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. మేము మొదట వచ్చిన రోజు కూడా ఫ్యామిలీ అంతా కూడా మేము ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు చెప్పాం క్లియర్గా. ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే ట్రస్ట్ని కంటిన్యూ చేస్తాము, రాజకీయాలతో సంబంధం లేదు. ఇది మాది మామూలుగా తెలుగుదేశం పార్టీ కుటుంబం మొదటి నుంచి కూడా. నాన్న వీరాభిమాని చంద్రబాబు గారికి. సో అలాగా మేము పార్టీ కుటుంబం కాబట్టి మేము చేసుకుంటూ వచ్చాం. అలాగే నేను అట్ ద సేమ్ టైం పార్టీ కార్యక్రమాలు కూడా చేసేవాడిని. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు సార్ చంద్రబాబు గారు వచ్చినప్పుడు కానీ, లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు కానీ అవన్నీ చేసుకుంటూ ఉన్నందువల్ల ఏంటంటే ఈ అవకాశం వచ్చింది, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేదానికి అవకాశం వచ్చింది. రాజకీయాల్లో ఏం లేకపోయినా మా ట్రస్ట్ అయితే కంటిన్యూ అయ్యి ఉండేది, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. 25 ఏళ్ళు మేము చేయగలిగింది మేము చేయడానికి వచ్చామండి.
రైట్. అదే విదేశాల్లో అంత మంచి పొజిషన్ వదులుకొని వచ్చి ఇక్కడ మీ సొంత నియోజకవర్గంలో ఇన్ని సేవా కార్యక్రమాలు చేశారు. అయితే మరి ఈ సేవా కార్యక్రమాలు ఇన్ని చేశారు కదా, ఇక్కడి ప్రజలు అవన్నీ గుర్తించుకున్నారంటారా? డెఫినెట్గా గుర్తించుకున్నారు. అది నేను కూడా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యేది. నాకు తెలిసి 2 years బ్యాక్ మనం ఏదో సహాయం చేస్తున్నాము, అది ఇంకా ఎవరు గుర్తుపెట్టుకుంటారు, మనల్ని ఎవరు రికగ్నైజ్ చేస్తారు అనుకునేవాడిని. అంటే నేను పార్టీ టికెట్ వచ్చాక ఎలక్షన్ చేసే విధంగా మనం ఎలక్షన్ చేసుకోవాలి, సర్వీస్ అంతా మాకు గుర్తుపెట్టుకొని ఆ సర్వీసే మనల్ని ఎలక్షన్లో ముందుకు తీసుకెళ్తుంది అనేది నేను పెద్దగా నమ్మలేదు అది మొదట. తర్వాత స్లోగా చూసిన తర్వాత నేను ప్రతి విలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళే వచ్చి, సార్ మీరు ఆ టైంలో వచ్చి ఒక 5,000 సహాయం చేశారో, లేకపోతే 10,000 సహాయం చేశారో, మా కుటుంబాన్ని ఆదుకున్నారో, లేకపోతే ఇంకోటి రీజన్స్ తోటి మనం ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు వాళ్ళు. అంటే ఏమైపోయిందంటే ఉదయగిరిలో 8 మండలాల్లో కనీసం ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా ఇప్పుడు జరగలేదు. అంటే కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ సమస్య అడిగి, మీకు ఏం ఇబ్బంది ఉంది, ఏం చేస్తే మీకు కొద్దిగా బెటర్ లైఫ్ ఉంటుంది మీకు అనేది వాళ్ళ గురించి అర్థం చేసుకొని మాట్లాడిన వాళ్ళు కూడా లేరు. మనం చేసిన సహాయంతో పర్మనెంట్ సహాయాలు ఏం కాదు, టెంపరీగా రిలీఫ్ కోసం కొన్ని చేసాం మనం. వాళ్ళకు ఒక రకమైన భరోసా కల్పించగలిగాం. అంటే సిస్టమ్ మీద నమ్మకం, ఒరే మనకి ఇంకా హోప్ ఉంది, ఇది ఇంకా మన జీవితాలు ఎట్లా ఉండవు, మారే అవకాశం ఉంది అన్న హోప్ క్రియేట్ చేయగలిగాను నేను. సో అదొకటి. తర్వాత మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి, యుఎస్లో డెఫినెట్గా లగ్జరీ లైఫ్. ఇక్కడ ఇది మెట్ట ప్రాంతం ఇది. మొదట నేను ఫస్ట్ 3 months నేను కూడా నేను టెస్ట్ చేసుకున్నాను, అసలు యాక్చువల్గా నేను ఇక్కడ సర్వైవ్ అవ్వగలనా. 22 years అవే వెళ్ళిపోయాను బయట ఉండడం వల్ల. నేను ఈ మెట్ట ప్రాంతంలో ఈ హీట్కి కానీ లేకపోతే ఇక్కడున్న ఎన్విరాన్మెంట్కి కానీ ఉండగలనా లేదని నాకు డౌట్ ఉన్నది మొదట 3 months. ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మనల్ని ఎలా తీసుకుంటారు, ఓన్ చేసుకుంటారా లేదా అనేది కూడా డౌట్ ఉన్నది నాకు. సో 3 months నేను చూశాను, అబ్జర్వ్ చేశాను ఏంటి మన పరిస్థితి అని. నాకు 3 months తర్వాత నాకు కాన్ఫిడెంట్గా లేదు, ఇక్కడ మనం ఉండాలి, మనం పార్టీకి చేయాలి, తెలుగుదేశం పార్టీకి మనం అండగా ఉండాలనే ఉద్దేశంతో డెసిషన్ తీసుకొని అప్పుడు ట్రస్ట్ నడుపుతూ ఉన్నాము. అవకాశం ఇస్తే రాజకీయాల్లోకి వెళ్దాం, లేకపోతే మనం ట్రస్ట్ నడుపుకుందాం అనే ఉద్దేశంతో కంటిన్యూ చేస్తూ ఉన్నాము. డెఫినెట్గా రికగ్నైజ్ చేస్తున్నారు, బాగా రికగ్నైజ్ చేస్తున్నారు. అదే నాకు పెద్ద బలమైంది. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అది ప్రతి ఒక్కరూ రికగ్నైజ్ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చాము, ఆ సంక్షేమ పథకాల మీద ఎక్కువగా హోప్ పెట్టుకుంది. మరోవైపు ఏమో మీరు సర్వీసెస్ కూడా చేశారు. దీన్ని ఎలా చూస్తారంటే వైసీపీకి సంక్షేమ పథకాల లాభం కాదంటారా? ఒకటి సంతోష్ గారు, నేను చిన్నప్పటి నుంచి కూడా అన్న ఎన్టీఆర్ గారు చైతన్య రథంలో తిరిగినప్పుడు కూడా, నేను చిన్నపిల్లడినప్పుడు ఆయన రథం మీద కూడా చూశాను. ఆయన ఎలా పార్టీ వచ్చింది, తెలుగుదేశం పార్టీ ఎలా స్థాపించారు. 83 నుంచి రాజకీయంగా అవేర్నెస్ ఉన్నవాడిని నేను కానీ, మా ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా ఒక సబ్జెక్ట్ తెలుసు, పాలిటిక్స్ ఎలా వెళ్తూ ఉంది, ఎలా జరుగుతూ ఉంది అనేది. నేను కూడా అలా అబ్జర్వ్ చేసేవాడిని. సో ఈసారి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు 150 సీట్లు ఇచ్చి గోల్డ్ ప్లేట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. నేను ఆయన పవర్లోకి వచ్చినప్పుడు నేను కూడా అనుకున్నాను, సరే చాలా బలం ఇచ్చారు, యువకుడు, యంగ్ పర్సన్స్, మంచి మనలాగే యువకుడు, బ్రహ్మాండంగా చేస్తారు అనుకున్నాను నేను. 1 year నేను కూడా అదే దీంట్లో ఉన్నాను. తర్వాత ఎప్పుడైతే ప్రజావేదిక ఒకటి డిస్ట్రాయ్ చేశారో, సో ఆయన థాట్ ప్రాసెస్ అర్థమైంది, అందరికీ అర్థమైంది, చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆయన థాట్ ప్రాసెస్ అర్థమైంది, ఈయన ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు అనేది. దాని తర్వాత అది ఒక్కదాన్ని తాకుండా పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం, ఒక కమ్యూనిటీ మీద టార్గెట్ చేసేయడం, తర్వాత రకరకాలుగా బ్లేమ్ చేయడం, ఫ్యామిలీల మీద పడడం, ఒక లిమిట్ అనేది లేకుండా పోయింది. సో అదొకటి. సంక్షేమ పథకాలు ఒక్కటే కాదు కదా డెవలప్మెంట్ అంటే. సంక్షేమ పథకాలు పెట్టుకుంటా పోతే ఎంతకాలం పెడతాం, అది మనం సంపద సృష్టించకుండా, ఇండస్ట్రీస్ రాకుండా, ఒక క్యాపిటల్ అనేది లేకుండా దేశ విదేశాలు తిరిగినండి నేను. నాకు బయట అమెరికాలో కూడా ఏ స్టేట్స్ అయినా కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ మాది నార్త్ కెరళైనా స్టేట్ అయినా కూడా, ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం లేకపోతే 50 ఏళ్ల క్రితం వాళ్ళెవరో ఆ గవర్నర్గా ఉన్న అతను రీఫార్మ్స్ చేయబట్టి ఒక టెక్నాలజీ పార్క్ పెట్టారు. ఇప్పుడు ఆ టెక్నాలజీ పార్క్ వల్ల నార్త్ కెరళైనాలో డెవలప్మెంట్ అయింది. సో ఒక లీడరు ఆలోచించే విధానం, లీడర్ రీఫార్మ్స్, ఆ పాలసీస్ తీసుకునే దాన్ని బట్టి నెక్స్ట్ 30 years 40 years ఆ ఫ్రూట్స్ వస్తాయి. సో ఆ కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి అది అసలు ఆ రూట్లోనే లేరు వాళ్ళు. ఆ రూట్లో అసలు ఆలోచనే లేదు. ప్రతి రాష్ట్రానికి ఒక క్యాపిటల్ కావాలి, ఒక బిజినెస్ క్యాపిటల్ ఉండాలి, ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఉండాలి. 2 క్యాపిటల్స్ ఉంటేనే బిజినెస్ క్యాపిటల్లో ఎంప్లాయ్మెంట్ పెరగాలి. ఈ 2 బ్యాలెన్స్డ్గా వెళ్తేనే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఆటోమేటిక్గా మీకు సంపద పెరగద్ది. సంపద పెరిగినప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటా ఉన్నా కూడా మీరు బ్యాలెన్స్ చేయొచ్చు. సో ఈ బ్యాలెన్స్ అసలు కంప్లీట్గా లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే 12-13 లక్షల కోట్ల అప్పులు చేసి సంక్షేమ పథకాలు కూడా ఒక ఫ్యామిలీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్తున్నాయా అంటే వెళ్ళట్లేదు. ఏదో కొంతమందికి స్పెసిఫిక్గా వెళ్తున్నాయి.
మీరు ఒక పక్క ఇస్తున్నారు ఏదో కొంత డబ్బులు, వాళ్ళ ఖర్చు ఏమో విపరీతంగా పెరిగిపోయింది. కరెంటు బిల్లు ఒక పెద్ద ఆయన ఎక్కడో విలేజ్కి పోయినప్పుడు మా ముందే కరెంటు బిల్లు వచ్చింది, నెత్తినోరు కొట్టుకుంటున్నాడు, ఇదేంది ఈ బిల్లు ఏంటి కథ ఏంటని. సో రకరకాల ఇష్యూస్ తోటి ఆ బ్యాలెన్స్ చేయలేకపోయారు. సంక్షేమ పథకాలు ఒకటి వల్ల వాళ్ళు కాలేదని చెప్పి వాళ్ళు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడున్న ప్రజానికానికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ఈవెన్ ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు వాళ్ళు అనుకునే ఓట్ బ్యాంక్, బలమైన ఓట్ బ్యాంక్ అనుకుంటున్నారు. మైనారిటీ సోదరులు కానీ రకరకాలుగా బడుగు బలహీన వర్గాల్లో చాలా వ్యతిరేకత ఉంది. మేము చూస్తా ఉన్నాం, స్పష్టంగా కనపడతా ఉంది మనం వెళ్ళినప్పుడు, ప్రచారానికి వెళ్ళినప్పుడు. అలాగే వైసీపీ గత 5 ఏళ్లలో 3 రాజధానులు అంటూ 3 రాజధానులు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, అమరావతి ఒకటే కాదు 3 రాజధానులు 3 ప్రాంతాలకు సంబంధించి 3 రాజధానులు ఉంటే బాగుంటుంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? నాకు టెక్నికల్గా మీరు ఒకసారి మనంతా చదువుకున్న వాళ్ళమే టెక్నికల్గా ఆలోచిస్తే ఈ రోజున గ్లోబలైజేషన్ వచ్చేసింది. లైక్ ఇంటర్నెట్ సౌకర్యం వచ్చిన తర్వాత చేతిలో ఫోన్ పెట్టుకొని ఎక్కడి నుంచి అయినా మాట్లాడచ్చు, ఎవరితోనే వీడియో కాల్ చేయొచ్చు. రకరకాలుగా గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఇంతకుముందు పరిస్థితి కాదు. ఇంతకుముందు ఎప్పుడో పాత రోజుల్లో లా అడ్మినిస్ట్రేటివ్ ఒక చోట, లీగల్ ఒక చోట ఉండాలి, ఇంకోటి ఉండాలి, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అసలు ఆలోచన విధానమే కరెక్ట్ కాదంటాను నేను. నా పర్సనల్ ఒపీనియన్ కేవలం క్యాపిటల్ అనేది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఒకటి, బిజినెస్ క్యాపిటల్ డెవలప్ అవ్వాలి. ఎక్కడో చోట బిజినెస్ క్యాపిటల్ డెవలప్ అవ్వాలి, కంపెనీలు రావాలి, అక్కడ ఆ డెవలప్మెంట్ జరిగితేనే అది ఉపయోగం అందరికీ, ఆంధ్ర రాష్ట్రానికి అంతటా ఉపయోగం వస్తుంది, జాబులు దొరికే పరిస్థితి ఉంటుంది. కేవలం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ గవర్నమెంట్ వర్క్ చేసుకునే దానికి ఈటికే కాదు కదా క్యాపిటల్. సో ఆ థాట్ ప్రాసెస్సే కరెక్ట్ కాదు. అసలు ఆ 3 రాజధానులకి అది ఏంటనేది నాకు అర్థం కాలేదు, అసలు ఆ కాన్సెప్టే అర్థం కాలేదు. ఎక్కడ డెవలప్ చేస్తారు, ఏమి డెవలప్ చేస్తారు? మీరు ఒకటి డెవలప్ చేస్తే చాలు కదా. ఏదో ఒక చోట ఒకటి బిజినెస్ హబ్గా చేసుకొని మీరు కంపెనీస్ అన్ని తీసుకొచ్చి ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగితే అది ఒకటి చాలు. ఒకటి డెవలప్ చేస్తే చాలు, సరిగ్గా చేయాలి అనుకుంటే. 3 క్యాపిటల్స్ పెట్టి ఆడొకటి ఏడోటి పెట్టి ఏం చేయాలని అదే నాకు తెలియదండి. అది రాంగ్. నా పర్సనల్ అయితే అది అసలు కరెక్ట్ కాదు. 3 ముక్కలాట ఆడారు సింపుల్గా. ఇది అంతా జనాలను మోసం చేయడం అనేది, ఇది కరెక్ట్గా వెళ్ళలేదు. ఇది ఈ రోజున కానీ అమరావతి కానీ కంటిన్యూ చేసి ఉంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో లక్షల మందికి ఉద్యోగాలు వచ్చిండే ఈ రోజుకి. కనీసం కొంతమంది కన్నా ఉద్యోగాలు వచ్చిండే ఆడ. సో మరి దానికి ఎవరు రీజను? మీరు డెవలప్ చేయలేకపోయారు, ఉద్యోగాలు రాలేదు. అదే బాబు గారు కానీ మా టీడీపీ గవర్నమెంట్ కానీ ఉంటే ఈ టైంకి లక్షల ఉద్యోగాలు వచ్చిండే, మొత్తం పోయింది. అలాగే కాకర్ల సురేష్కి ఉదయగిరి నియోజకవర్గంపై ఉన్న విజన్ ఏంటి? ఇక్కడ క్లియర్గా ఐడియా ఉందండి నాకు. అంటే క్లియర్గా సమస్యల మీద స్పష్టమైన అవగాహన ఉంది. ఇక్కడ ఏం చేయాలి ఫస్ట్ మనం లో హ్యాంగింగ్ అంటే చిన్న సమస్యలు ఫ్యామిలీ ఫండ్స్ తోటి అడ్రస్ చేసాము. అది ఆ ప్రాజెక్ట్స్ కొన్ని కంటిన్యూ చేస్తాము. అలాగే మా ఫ్రెండ్స్ నెట్వర్క్ కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ వాళ్ళతో మాట్లాడి కొన్ని కంపెనీస్ తీసుకురావాలి ఇక్కడికి. గవర్నమెంట్ సహకారం అవ్వచ్చు, లేకపోతే ఇంకో రకంగా అవ్వచ్చు. కంపెనీలు అయితే పెట్టాల్సిన సందర్భం ఇక్కడ. రకరకాల కంపెనీలు, అన్నీ వాటర్ లేవని చెప్పి కంపెనీలు పెట్టకూడదు అనేది అది కరెక్ట్ కాదు. కంపెనీలు పెట్టచ్చు. సో పెట్టి చూపెడతాము. నెక్స్ట్ 5 ఏళ్లలో ఉద్యోగాలు క్రియేట్ చేసి చూపెడతాము. అలాగే టూరిజం డెవలప్ చేయొచ్చు. మా ఎంపీ అభ్యర్థి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ పార్లమెంట్కి వెళ్ళగలిగితే ఆయన ద్వారా టూరిజం డెవలప్ చేయాలి ఇక్కడ. ఆయన హెల్ప్ తీసుకొని టూరిజం డెవలప్ అవ్వాలి ఇక్కడ. టూరిజం డెవలప్ అయితే ఉదయగిరి కోట అవ్వచ్చు, లేదంటే రంగంబొమ్మ టెంపుల్ అవ్వచ్చు, సిద్ధేశ్వరం అవ్వచ్చు, కొన్ని చిన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకా అవి కానీ డెవలప్ చేయగలిగితే టూరిజం కూడా ఒక ఇండస్ట్రీ లాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది, జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. అదొకటి. తర్వాత ఆడపడుచులు ఎక్కువ ఉన్నారు యాక్చువల్గా. వాళ్ళ ఉమెన్ ఓటింగ్ ఎక్కువ ఉంది. సో వాళ్ళకి ఏమైపోయిందంటే ప్రతి కుటుంబంలో కూడా స్కిల్స్ ఉంటున్నాయి, చాలామందికి స్కిల్స్ ఉంటున్నాయి, కానీ వాళ్ళు ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళని ఆర్థిక స్వాతంత్రం వచ్చేటట్టు చేయాలి. వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉమెన్కి వస్తే తప్పితే ఇక్కడ వాళ్ళు ప్రతిదానికి ఆధారపడాల్సి వస్తుంది, వీళ్ళ మీద ఆధారపడాల్సి వస్తూ ఉంది. ఆ కుటుంబం కూడా వృద్ధి చెందటం లేదు, ఒకరి సంపాదనతో అవటం లేదు. అదే దాని మీద స్పష్టంగా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మేము ఉమెన్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు క్రియేట్ చేయాలనేది అదొకటి. తర్వాత హెల్త్ కేర్ మీద కంప్లీట్గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. హెల్త్ కేర్ మీద ఎప్పుడైతే మనం ఫోకస్ పెడతామో, ప్రివెంటివ్ టెస్టింగ్ అయితే ఎప్పుడైతే చేస్తామో హెల్త్ కేర్ కాస్ట్లు తగ్గుతాయి. ఫ్యామిలీకి హెల్త్ కేర్ కాస్ట్ తగ్గుతుంది. హెల్త్ కేర్ కాస్ట్ తగ్గినప్పుడు ఆ ఫ్యామిలీస్ ఇబ్బందులు పడకుండా కనీసం ఉన్న సంపాదనతో పిల్లల్ని డెవలప్ చేసుకోవడం, ఇంకో రకంగా వాడతారు ఆ ఫండ్స్. లేదు హెల్త్ కేర్ టెస్టింగ్ కానీ చేయకపోతే, ప్రివెంటివ్ టెస్టింగ్ సడన్గా వచ్చే జబ్బులు బారిన పడిపోయి 5,000తో 10,000తో పోయేది లక్షల్లోకి వెళ్ళిపోతే ఈ గవర్నమెంట్ కూడా అన్నీ సపోర్ట్ చేయలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొన్ని చేయొచ్చు. సో దీనికి అందరికీ ఏంటంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద నేను ఎక్కువ నమ్ముతాను. ప్రివెంటివ్ టెస్టింగ్ జరగాలేడ. మనం ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ద్వారా చేసింది అదే. సో అది 5 ఏళ్ళు డెఫినెట్గా మళ్ళీ చేస్తూ ఉంటాం కంటిన్యూగా. ఆ హెల్త్కి ఎమర్జెన్సీ హ్యాండిల్ చేసే హాస్పిటల్స్ లేవు ఇక్కడ. 30 బెడ్స్ అక్కడక్కడ 2 ఉన్నాయి. సో అవి డెవలప్ అవ్వాలి. బెడ్స్ పెంచాలి, బెడ్ కెపాసిటీ పెంచాలి, ఎమర్జెన్సీ హ్యాండిల్ చేసేదానికి పెరగాలి.
ప్లస్ ఆ డాక్టర్స్ కూడా సరైన ఇన్సెంటివ్స్ ఇచ్చి, అంటే మెట్ట ప్రాంతం కాబట్టి జనరల్గా ఏంటంటే ఏ డాక్టర్ అయినా కూడా హ్యాపీగా సిటీలోనో లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్లోనో ఎక్కడ ఉండాలని అనుకుంటారు. వాళ్ళని రీటైన్ చేయడం కూడా చాలా కష్టం ఇక్కడ. డాక్టర్స్ని రీటైన్ చేయడం కానీ స్కిల్డ్ లేబర్ని రీటైన్ చేయడం ఇక్కడ చాలా కష్టం ఈ మెట్ట ప్రాంతంలో. సో దానికి తగ్గ విధంగా కూడా మనం ఆలోచన చేయాలి, వాళ్ళని ఎలా రీటైన్ చేయాలి. ఇప్పుడు అదే విధంగా జరిగింది అదే ఇక్కడ. ఇప్పుడు మేకపాటి వాళ్ళది ఒక మేకపాటి రాజమోహన్ రెడ్డి వాళ్ళది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండేది ఇక్కడ. సో ఆ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇక్కడ ఏమైపోయిందంటే ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, ఇప్పుడు క్లోజ్ చేశారు. సో ఒక సోషల్ లైఫ్ లేనందువల్ల, ఆ ఎన్విరాన్మెంట్ లేనందువల్ల అటువంటి పెద్ద కాలేజీలు కూడా వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో వాటి మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మనం ఆ రీటైనింగ్ ఎలా ఉంటుంది వాటి గురించి బాగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంతవరకు, ఈ రోడ్స్, ఈ మనకు నేషనల్ హైవేస్ వచ్చిన దానివల్ల కొంతవరకు ఇప్పుడు మనకు వెసులుబాటు వచ్చింది. సో డెవలప్ చేసేదానికి అవకాశం వచ్చింది. దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే డయాలసిస్ సెంటర్లు లేవు ఇక్కడ. సో 100 మంది డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు. బికాజ్ వీటి వల్ల ఫ్లోరైడ్ సమస్య వల్ల 100 మంది నేను కూడా ఫ్లోరైడ్ నీళ్ళు తాగినండి చిన్నప్పుడు. సో అలాగే మన జనరేషన్ ఇబ్బంది పడ్డారు. కనీసం పిల్లలకన్నా ఆ ఇబ్బందులు లేకుండా చూడాలన్నది మన ప్రయత్నం. ఆ డయాలసిస్ సెంటర్లు కూడా లేవు. ఆత్మకూరుకో లేకపోతే కావలకు ఎక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ రోడ్లలో, ఈ గతుకుల రోడ్లో వెళ్ళి వచ్చేసరికి అక్కడ ఊపిరిపోతా ఉంది. పేషెంట్కి వెళ్ళి డయాలసిస్ చేయించుకొని వచ్చేసరికి ఊపిరిపోతా ఉంది. సో ఈ డయాలసిస్ సెంటర్లు వీలైనంత ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి మండలాల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెంచి జాబ్స్ క్రియేట్ చేస్తేనే ఇక్కడ దానికి పరిష్కారం అవుతుంది. ఇవన్నీ కాకుండా ఇంకొకటి పెద్దది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఒక పోరాటమే చేయాలి. పెద్ద ప్రాజెక్ట్స్ ముందుకు వెళ్ళట్లేదు. ఆ నీటి సమస్య కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అవి సాల్వ్ అయితే కొంతవరకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఎంతో మంది సీనియర్స్ని కాదని చెప్పేసి చంద్రబాబు గారు మీకు అవకాశం ఇచ్చారు. వాళ్ళందరి సపోర్ట్ ఎలా ఉంది? మిగతా అందరి సపోర్ట్ ఉందండి. దాదాపుగా మనం ఇప్పుడు ఈ రోజున చూస్తే మన ప్రచారంలో అందరూ కూడా, మన మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు 4 తూర్లు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన ఇప్పుడు మార్నింగ్ కూడా ప్రోగ్రామ్ అయింది. అలాగే కంటిన్యూగా వాళ్ళు మనతో పాటు ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు, మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, బ్యాక్ అండ్ వర్క్ చేస్తూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే విజయరామరెడ్డి గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు అయ్యారు, ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే చెంచల్బాబు యాదవ్ గారు మాజీ జడ్పీ చైర్మన్. అలాగే మా ఇంతకుముందు ఇన్ఛార్జి ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్లేని రామారావు గారు ఇంకా రాలేదు, వస్తారు. వారు కూడా వచ్చి మనతో పాటు ప్రచారంలో పాల్గొంటారు. నాకు తెలిసి ఆ సమస్య ఏం లేదు ఇక్కడ. అందరూ ఒక తాటి మీద ఉన్నారు, ఒక పేజీ మీద ఉండి ఎలాగైనా సరే ఈ ఎలక్షన్ మనం గెలవాలి, బాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న దీంతోనే ఉన్నారు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకు వైసీపీ నుంచి చాలామంది వచ్చారు లీడర్స్. ఈరోజు కూడా హెవీ జాయినింగ్స్ ఉన్నాయి. 3 కార్యక్రమాలు అయినాయి ఇప్పటికి. దాదాపుగా వింజమూరులో అయితే ఎంపీటీసీలు 12 మంది ఎంపీటీసీలు ఉంటే 8 మంది ఎంపీటీసీలు మనకు ఆల్రెడీ టీడీపీలో జాయిన్ ఉన్నారు. అట్లా ప్రతి వేరే మండలాల్లో కూడా లీడర్షిప్ అంతా చాలా వరకు వైసీపీ వాళ్ళు ఇంకా జాయిన్ అవుతానే ఉన్నారు. ఇంకొక 1 వీక్లో ఇంకా కూడా జాయినింగ్స్ ఉన్నాయి. సో ఈ హోప్ తోటి ఇదంతా, ఈ బలంతో నాకు ఎటువంటి డౌట్ లేదు, గెలవడం గురించి డౌట్ లేదు. మెజారిటీ ఎంత అనేది మనం స్పష్టమైన మెజారిటీతో గెలవాలన్నది మన టార్గెట్. ఈ వచ్చే ఎన్నికల్లో ఎలాంటి హామీలతో ప్రజల్లోకి వెళ్తున్నారు? సేమ్ ఇప్పుడు మీకు నేనైతే చెప్పానో, ఏ అయితే మనం అడ్రస్ చేయాలనుకుంటున్నామో ఆ హామీలు ఇస్తూ ఉన్నాము. అవి ఇచ్చిన తర్వాత ఆన్ టాప్ ఆఫ్ ఇట్ విలేజ్ లెవెల్లో కొన్ని సమస్యలు ఉంటాయి. ఒక విలేజ్లో మాకు అసలు శ్మశానం చాలా ఇబ్బందిగా ఉందని, సిమెట్రీ కన్స్ట్రక్షన్ ఇమీడియట్గా చేయాలంటారు. ఒక విలేజ్లో చిన్న రోడ్డు సమస్య ఉంటుంది, చిన్న బ్రిడ్జ్ ఒకటి కట్టాల్సిన సమస్య ఉంటుంది. ఒక విలేజ్లో అసలు వాటర్ ప్లాంటే కంప్లీట్గా, అసలు వాటర్ అనేది లేవు వాళ్ళకి, ఆ వాటర్ ప్లాంట్ కట్టాలని చెప్పడం. లేకపోతే కొన్ని విలేజ్లో గుడి మీద ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, మాకు ఈ గుడి వచ్చేలా చేయండి అని, గుడి కట్టించండి అని. అట్లా అవి ఏంటంటే విలేజ్ లెవెల్లో, మండల లెవెల్లో మళ్ళీ కాన్స్టిట్యున్సీ మేనిఫెస్టో, విలేజ్ మేనిఫెస్టో లాగా కొన్ని సమస్యలు వాళ్ళకి చెప్పి మేము అడ్రస్ చేస్తామని చెప్తా ఉన్నాం. ఓవరాల్గా ఉదయగిరి నియోజకవర్గంలో మనం ఏం అడ్రస్ చేయగలమో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ చెప్పడం జరుగుతూ ఉంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకు సూపర్ 6 పథకాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. సూపర్ 6 పథకాలు బాబు గారు రూపకల్పన చేసిన, బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మన లోకేష్ బాబు గారు కానీ, అంతా కలిసి చినాయుడు గారు కానీ ఈ రూపకల్పన, కొన్ని మేనిఫెస్టో రూపకల్పన చేశారు నాయకత్వం అంతా కూర్చొని. దాన్ని ఎక్కువ ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అంటే ఆడపడుచులకి సపోర్ట్ చేసేదానికి, ఫ్యామిలీకి సపోర్ట్ చేసేదానికి బాబు గారు ఆలోచన చేసి కుటుంబాన్ని సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ సూపర్ 6 పథకాలన్నీ రూపకల్పన చేయడం జరిగింది. వాటి గురించి ఎక్కువ ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. అది స్పందన ఉంది, ఆడపడుచుల నుంచి విపరీతమైన స్పందన ఉంది. అలాగే సోదరులు కూడా చాలామంది ఈ కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అవి వచ్చిన తర్వాత మనం ఇంకేదైనా ఇష్యూస్ వాళ్ళ మండల లెవెల్ ఇష్యూస్ ఉంటే అవి కూడా మనం చెప్పుకుంటూ వెళ్తాం. అన్ని వర్గాల ప్రజలు టీడీపీ వైపు ఉన్నాయనుకుంటున్నారా? డెఫినెట్గా మార్పు వచ్చింది. వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏంటంటే, మేము సంక్షేమ పథకాలు ఇచ్చాము,
సంక్షేమ పథకాలు చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తారు ప్రజలు అనే దీంట్లో భావనలో ఉన్నారు. కానీ ఆ పరిస్థితి లేదు ఇక్కడ. వాళ్ళు మీడియా పరంగా కానీ రకరకాలుగా అటాక్స్ చేస్తుంటారు. రకరకాలుగా లైస్ క్రియేషన్ చేసి జనాల్లోకి వదిలేది ఇవన్నీ చేస్తూ ఉంటారు. రీసెంట్గా కూడా చాలా చేశారు అటువంటి. సో ఇవన్నీ చేసినా కూడా ఈ రోజున జనాలు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది, డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఓటరు నాకు తెలిసి ఎక్కడ ఏమి కన్ఫ్యూజన్ ఏమి లేదు. ఓటర్స్ అందరూ కూడా అన్ని వర్గాల్లో కూడా డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఎలా ముందుకెళ్ళాలి, మే 13న ఓటింగ్ ఎలా చేయాలనే దాని మీద క్లారిటీతో ఉన్నారు. ఫైనల్గా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు కాకర్ల సురేష్కు ఎందుకు ఓటేయాలి? నేను గత 2 ఏళ్లుగా వచ్చాను. గత 2 ఏళ్లుగా నేను సమస్యలన్నీ స్పష్టంగా తెలుసుకున్నాను. 2 ఏళ్లుగా నేను చేయగలిగింది నేను చేశాను ఫ్యామిలీ ఫండ్స్ తోటే. రేపు పొద్దున ఎమ్మెల్యేగా గెలిచాక, బాబు గారి తెలుగుదేశం పార్టీ గెలిచాక పార్టీ మన గవర్నమెంట్ కార్యక్రమాలు అవ్వచ్చు, గవర్నమెంట్ సపోర్ట్ అవ్వచ్చు, లేదంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అండదండలతో అవ్వచ్చు, నేను క్లియర్గా నేను చెప్పినవన్నీ ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో చేస్తానన్న నమ్మకం, ఆ భరోసా అయితే వాళ్ళకి కలిగింది. ఆ హోప్తోనే వాళ్ళు ఉన్నారు. సో నేను కూడా అదే క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది నేను ఏం చేయగలను. అది కాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఫస్ట్ టైం పోటీ చేస్తూ ఉన్నాం. సో అది కూడా చెప్పడం జరుగుతుంది. మీరు ఎంతోమందికి అవకాశం ఇచ్చారు ఇన్ని రోజులు, మా ఇద్దరికి ఒకసారి అవకాశం ఇవ్వండి అనేది జనాలకు ఎక్కువ తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. వాళ్ళు దాన్ని సీరియస్గానే థింక్ చేస్తున్నారు. సో నాకు వాళ్ళ థాట్ ప్రాసెస్లో నాకు ఎక్కడ ఏం డౌట్ లేదు. సో ఇవే అప్పీల్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ముందుకు. థ్యాంక్ యూ సురేష్ గారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎలక్షన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. ఇది ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్తో స్పెషల్ లీడర్. నమస్తే.